కొదువుకున్నాడు. అతడు దేవుని ఏ దేవుని? జ్యోతిర్మయుడగు తండ్రి అయిన దేవుని. ఆయన మనకు సంపూర్ణమైన ప్రతి వరం, శ్రేష్టమైన ప్రతీవి అనుగ్రహిస్తాడు. ఇయ్యలేడని అనుకోవద్దు, ఇయ్యలేదని చింతించద్దు. ఆయన ఖచ్చితంగా ఏ క్షణానికి నీకు మంచి ఈవులను ఇయ్యాలో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఈ లోకంలో అనేక సార్లు బైబిల్లో చూద్దాం ఒకసారి, తండ్రుల వలన శ్రేష్టమైన ఈవులు పొందవలసిన వారు పొందలేకపోయిన పిల్లలు ఉన్నారు. అరే, మా తండ్రి వలన శ్రేష్టమైనది పొందాలి మేము, కానీ మా తండ్రి మాకు శ్రేష్టమైన ఈవులు ఇయ్యకపోగా మాకు మరింత నష్టం, పాతకం తెచ్చిపెట్టాడని వ్యధ చెందినటువంటి సంతానం ఉంది. నోవహు ఒక మంచి తండ్రి కొడుకులందరినీ తీసుకొని ఓడలోకి వెళ్ళాడు అని చెప్పుకోవడానికి సంబరపడే లోపలే నోవహు యొక్క దిగంబరత్వం వలన డ్రంకర్డ్ నోవా తద్వారా ఒక బిడ్డ శాపగ్రస్తుడు అయిపోవాల్సి వచ్చింది. ఇస్సాకు తన మందదృష్టి వలన ఒక బిడ్డ దేశాటన చేయవలసి వచ్చింది. దావీదు తన జీవితంలో దేవుని హృదయానుసారుడు నీ సంతతిలో గుండకమారుడని అంతగా వాగ్దానాలు పొందినా బెత్షెబా విషయంలో దావీదు చేసిన పాపాన్ని బట్టి ఆ నాతాను ప్రవక్త వచ్చి అంటాడు, ఇందు మూలమున నీ కుటుంబములు ఇది మొదలుకొని యుద్ధములే జరుగుతాయి. ఆ కారణం చేత దావీదు కుటుంబముల బిడ్డల మధ్య ఏమొచ్చింది? యుద్ధాలు వచ్చినాయి. ఒక్కడినొక్కడు చంపుకున్నారు. అబ్షాలోం లేచి ఒకడిని చంపేశాడు, దానికి అబ్షాలోం పారిపోయాడు, మళ్ళీ వాడు వచ్చి తిరగబడ్డాడు. మరొకడు నేనే రాజునని దావీదు చెప్పకుండానే అనౌన్స్ చేసేసుకున్నాడు, గుంపురెత్తుకెళ్ళిపోయి. ఇవన్నీ జరిగినాయి. చివరికి అవసాన దశలో దావీదు దేవా అని కన్నీరు కార్చాడు. సొలొమోనుని దేవుడు తీసుకొచ్చి హిజ్కియాను గుర్తు చేసుకుందా. వాట్ ఏ బ్యాడ్ ఫాదర్ హీస్. కరుణించి చచ్చిపోతున్నావు అని అంటే నన్ను బ్రతికించు మహాప్రభు అని గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినాడు. ఆయుష్ పొడిగిస్తే గర్వాంధుడై ఏమరపాటు వలన శత్రువుకు సమస్తాన్ని చూపించేసి చివరికి ప్రవక్త వచ్చినాడు, ఈ పనులు చేసిన కారణం చేత వారు వస్తారు, నీ సంతానాన్ని వారు ఎరుగని దేశానికి తీసుకొని పోతారు, వారు నీ సంతానాన్ని నపుంసకులుగా చేస్తారంటే అంటాడు. ఏమంటాడు హిజ్కియా? అయ్యో వద్దు, ఇంత కాడికి నేను చచ్చిపోయి ఉంటే ఎంత బాగుంది అనే బదులు అంటాడు, నా దినాల్లో మేలు జరుగుతుంది కదా, అంతే చాలా. ఏం తండ్రి అండి, నా దినాల్లో నేనైతే సుఖంగా వెళ్ళిపోతాను కదా చాలు అంటాడు. చదవమ్మా, ఎన్నో అధ్యాయం, ఎన్నో వచ్చినాం? యెషయా 39 చదువు గట్టిగా. అందుకు హిజ్కియా జరుగుట మేలా నీ సంతానం, నీ కుమారులు గుడ్డోలుగా చేయబడతారు, నపుంసలుగా చేయబడతారంటే ఏమంటాడు? ఇందుక దేవుడు ఆయుష్ పొడిగించింది. ఎంత విచిత్రం చూడండి. కావున ప్రియులారా, ఈ లోకములో శరీరానుసారమైన పరిస్థితులను బట్టి తండ్రులు ఇంకా అనేక మంది నేను వాక్యంలో చూపించవచ్చు. కొంతమంది ప్రేమగల తండ్రులు ఉన్నారు. ఎంత ప్రేమగల తండ్రులు ఉన్నారో చెప్పలేం. అబ్షాల విషయంలో అదే దావీదు అంటాడు, అంత తిరగబాటు చేసిన సింహాసనం వదిలి పారిపోవాల్సి వచ్చిన అంటాడు కదా, నా కుమారుని ప్రాణం మాత్రం అతను బ్రతకనీయండి అంటాడు. అబ్షాలం చనిపోతే ఏడుస్తున్నాడు, అయ్యో నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేది అంటున్నాడు. దేర్ ఆర్ గుడ్ ఎగ్జాంపులరీ ఫాదర్స్ అండ్ బ్యాడ్ ఎగ్జాంపులరీ ఫాదర్స్. మంచి మాదిరి చూపిన తండ్రులు ఉన్నారు, చెడు మాదిరి చూపిన తండ్రి. కుటుంబానికి యాజకుడు తండ్రి, పిల్లలకు స్నేహితుడు తండ్రి, అంతేకాదు పిల్లలకు ఉపాధ్యాయుడు తండ్రి. తండ్రి యొక్క మూడు ముఖ్యమైనటువంటి పాత్రలు అవి. ఇఫ్ యూ వాంట్ ఏ గాడ్లీ డాడీ, దైవికమైన తండ్రిగా ఉండాలంటే ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. యు ఆర్ ప్రీస్ట్ టు యువర్ ఫ్యామిలీ. నీవు నీ కుటుంబానికి యాజకుడు. భక్తి విషయాలు, ఆత్మీయ విషయాలు, బలుడు అర్పణ విషయాలు యోబు ఎలా చేశాడు అలాగా చేయాలా.
రెండవది, యువర్ ద ఫ్రెండ్ టు యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ చిల్డ్రన్. స్నేహితుడు. తల్లిదండ్రులు ఎంత విచిత్రమేనంటే, నేను చూస్తాను ఈ లోకములో త్రాగిన త్రాగుపోతులే పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులు ఒక పక్క ఉంటే, దేవుడు 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 అని అట్టే తిరిగి పిల్లల్ని గాలికి వదిలేసిన సేవకులు కూడా కొంతమంది ఉన్నారు. చాలా బాధాకరం ఇది. అంగీకరించకపోవచ్చు ఈ సత్యాన్ని, కానీ తద్వారా నేను ఎరుగుదును, దేర్ ఆర్ వెరీ వెల్ ఫేమస్ గాడ్ సర్వెంట్స్ బట్ ఎ వెరీ బ్యాడ్ ఫాదర్స్. తద్వారా పిల్లలు ఈ రోజులు నాకు కొన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి. చాలా సీనియర్ దేవ సేవకులు, పెద్ద పెద్ద బక్సింగార్తో సేవ చేసిన సేవకులు పిల్లలు, అన్న ఒక 100 రూపాయలు అంటే ఇవ్వండి అన్న అంటారు. ఏంటి ఆ కండిషన్, ఆ పరిస్థితి ఏంటి? చివరి చూస్తే ఎందుకు అనంటే తాగడానికి. చాలా బ్యాలెన్స్డ్గా ఉండాల. బ్యాలెన్స్డ్గా దేవుడు ఇచ్చిన పరిచర్య ఎంత ప్రాముఖ్యమో దేవుడిచ్చిన కుటుంబం కూడా అంతే ఎంతో బ్యాలెన్స్డ్గా. ఇది కొంత చాదస్తంగా మాట్లాడుతూ నథింగ్, నాకు నా నిమిత్తం పిల్లలు వదిలేమన్నాడు, భార్యను వదిలేమన్నాడు, ఏడంట దేనికి ఎవరిని వదిలేమన్నాడు? ఎలాంటి వారిని, ఎలాంటి పిల్లలను ఎప్పుడు వదిలేమన్నాడు? నీ విశ్వాస మార్గం నడుస్తూ, భక్తి మార్గం నడుస్తూ నీతో పాటు ఉన్న వాళ్ళని వదిలేమని చెప్పాడా? నీకు నీ దేవునికి మధ్య ఆటంకంగా వచ్చేవారిని వదిలేమని చెప్పాడా? నా నిమిత్తం ఎవడైనా అన్నదమ్ములైనా పిల్లలైనా భార్యలైనా వదిలేస్తే 7 రెట్లు ఎందుకు చేసుకోవాలి అలాంటప్పుడు? ఏ వాక్యానికి ఏం అర్థమో కూడా అర్థం కాదు. అంత బుద్ధిహీనం. అతి భక్తి అనాలో, అతి జ్ఞానం అనాలో, చాలా బాధాకరం. దేవుని పిల్లలారు జాగ్రత్త. బాధ్యతాయుతమైన శ్రేష్టమైన పరిధిలో సాగిపోదా. ఎవడో నా కోసం అన్నాడు, వదిలేసి తిరుగుతున్నాడు అని. వానికి తెలియదు 3.5 సంవత్సరాలు నేను కోట్లెంబడి తిరిగి పిల్లల కొరకు గగ్గోలు పెట్టి ఏడ్చి జడ్జి దగ్గర చేతులు జోడించి ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజు రూపాయి ఇవ్వనోడు ఈరోజు ఏమంటాడు, ఈ వదిలేసి తిరుగుతున్నాడు అంటాడు. ఆ రోజు నేను మందిరం కడతా ఉంటే, అరే దాసుకోయ్యా నీ పిల్లలకి అనలే, తీసుకురా పెట్టు మాకని దోసుకున్నారు. ఇప్పుడేమంటారు? మన్నించాలి ఈ మాటలు చెప్తున్నాడు. నా భావం ఏంటంటే, ఆ పరలోకపు తండ్రి కలిగిన మనం ఈ శ్రేష్టమైన ధన్యత పొందుకున్నాం. ఇట్టి శారీరక భౌతిక పరిమితులు లోపములు కలిగిన అనేక మంది మధ్య ఉన్న మనం ఈ తండ్రిని పొంది ఉన్నాం. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా, మంచి ఈవులనిచ్చే పరలోకపు తండ్రి మనకు ఉన్నాడు. అడుగుట నీదే ఆలస్యం, తను అడుగువారికెళ్ళను అనే మాట గమనించండి. అక్కడ అడుగువారికెళ్ళను మంచి ఈవులను అనుగ్రహిస్తాడు. మనం ఏం అడుగుతున్నాం? మంచి ఈవులు అడుగుతున్నామా? ఆయన మంచి ఈవులను ఈయన ఎరిగి ఉన్న తండ్రి, కానీ మనం అడిగేవి మంచి ఈవులు అయి ఉండాలి కదా. మనం అడిగేవేమో చెడ్డ అడుగుతాము, భోగేచ్ఛల నిమిత్తం అడుగుతాము, పోరాటాల నిమిత్తం అడుగుతాము, మన సుఖము కొరకు అడుగుతాము, మన సౌఖ్యం కొరకు అడుగుతాము, మన శరీరం కొరకు అడుగుతాము. ఇయ్యలేదని మళ్ళీ ఆ తండ్రి మీద నెపము. ఇప్పుడు ఆ తండ్రి ఏమనాలంటే, అరే నేను మంచి ఈవులను, శ్రేష్టమైన మంచి ఈవులను ఈయన ఎరిగిన వాడిను, నువ్వు అడిగేవి కూడా అవే అడిగాల. నువ్వు అడిగేవేమో నష్టం పరిచేవి, కీడుపరిచేవి, నీలో గర్వం పెంచేవి, నిన్ను నాశనం చేసేవి, నువ్వు నాకు దూరం చేసేవి, ఇవి అడుగుతావు. ఇవ్వలేదని నన్ను నెపము. నీవు అడుగు శ్రేష్టమైన ఈవులు, ఆయన ఇస్తాడు మంచి ఈవులు. కనుక ప్రభు ఇటు కృప దయచేయనుగా. మూడవది, మొదటిది నేను జ్ఞాపకం చేశాను, ఎలాంటి తండ్రి అని? న్యాయాధిపతి అయిన తండ్రి. రెండవది మంచి ఈవులనిచ్చే తండ్రి, ప్రొవైడింగ్ ఫాదర్, అనుగ్రహించే తండ్రి. మూడవ మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఎదురు చూచుచున్న తండ్రి. ఎవరు చెప్పండి? ఎదురు చూస్తున్న తండ్రి. చదవండి, ఇప్పుడు మనం చదివిన లేఖన భాగములో మలాకీ గ్రంథం, ఎక్స్పెక్టింగ్ ఫాదర్ హూ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఫాదర్ హూ ఈజ్ అవైటనింగ్. ఎదురు చూస్తున్న తండ్రి, ఆశ పెట్టుకున్న తండ్రి, కనిపెడుతున్న తండ్రి. దేనికోసం? మలాకీ 1:6 చదవండి మళ్ళా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. గమనించండి, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత
ఎక్స్పెక్టింగ్ ఫాదర్, ద ఫాదర్ హూ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ సమ్ హానర్, ఘనత కొరకు ఎదురు చూస్తున్న తండ్రి. ఆయన మన ద్వారా హెచ్చింపబడాలని ఎదురు చూస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఒక సందర్భంలో ఇశ్రాయేలీయులతో దేవుడు అంటాడు, కష్టం వచ్చిందా, ఇప్పుడు నా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి నా తండ్రివి నీవే అని అంటున్నారు కదా, మీరు చేసుకునే విగ్రహములు ఏమైనా పొండి వాడి దగ్గరికి అంటాడు. ఎ డిస్కరేజ్డ్ ఫాదర్. చదవండి ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి నీవే అని నాకు మొరపెట్టుచుండవా, ఆయన నిత్యము కోపించునా నిరంతరము కోప చూపునా అని నీవు అనుకునేను. నీవు చేయదలిచిన దుష్కారములు చేయుచునే నా తండ్రి చిన్నప్పటి నుంచి నువ్వే నా స్నేహితుడువు అని చెప్పి నువ్వు ఎప్పుడు కోపగించవలే, ఎప్పుడు అనలే, పర్లేదు నీకు ప్రేమ ఉందిలే, నువ్వు చేయాల్సిన దుష్కార్యాలు చేయుచునే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. కీర్తన 4:2. కీర్తన 4:2. ఎంతకాలం నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని, ఎంతకాలం అబద్ధమైన వాటిని, ఎంతకాలం నా గౌరవమును అవమానముగా. నేను తండ్రినైతే నాకు అవమానం ఎందుకు తీసుకొస్తున్నారు? నాకు గౌరవంగా తీసుకురావాలి. నేను తండ్రినైతే నాకు ఘనత రావాలి కదా, మరి నాకు అవఘనత ఎందుకు వస్తుంది నీ వలన? రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇందు మూలమును కదా మీ వలన నా నామము దినమెల్లా అన్ని జనుల మధ్య దూషించబడుతున్నది. కావున దేవుని బిడ్డలుగా ఎదురు చూస్తున్న తండ్రి, ఎక్స్పెక్టింగ్ ఫాదర్, ఆయన ఆశ ఒకటే, మనం ఆయనను ఘనపరచాలని. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఆ దేవుని కుమారులగునట్లు మూర్ఖమైన వక్రజనం మధ్య జీవవాక్యమును చేతపట్టిన జ్యోతుల వలె ఆయన కుమారులగునట్లు. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. టు బీ హిస్ చిల్డ్రన్. అట్టి తండ్రికి మీరు శ్రేష్టమైన పిల్లలు, ఆయనకు ఘనత తెచ్చే పిల్లలగునట్లు. 14-15 వచనాలు. ఫిలిప్పీ 2:14-15. దేవుని కుమారులగునట్లు, సమస్త క్రియలను ఏమగునట్లు, నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులు అగున. ఎందుకంటే ఆ తండ్రి ఎలాంటి వాడు? నిరపరాధి. ఆ తండ్రి నిష్కలంకుడు, ఆయన అనింద్యుడు. ఆ తండ్రికి మీరు కుమారులు అగునట్లు మీరు కూడా నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా ఉన్నట్లు ఈ కార్యములన్నీ చేయండి. స్తనుగులు సంశయములు మాని కార్యములన్నీ చేయండి. భయముతో వణుకుతో రక్షణను కొనసాగించుకోండి. జీవవాక్యం చేతపట్టి జ్యోతుల వలె కనబడి. ఎందుకంటే మీ పరలోకపు తండ్రికి రావాల్సిన ఘనత రావాలి. ఆయన ప్రశ్నించేంతగా నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని అడిగేంత వరకు చేసుకోనకూడదు. అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో తిమోతి విషయంలో అంటాడు కదా, చూడండి అపోస్తలుడైన పౌలు తిమోతితో అన్నమాట. ఆయనకు రావలసిన ఘనత ఏమాయను. తిమోతికి రాసిన 2వ పత్రిక తిమోతి కోసం మాట్లాడుతూ, ఒకడు తండ్రికి సేవ చేయనట్లు అతడు నాకు సేవ చేశాను. ఎన్నో అధ్యాయమా చూడండి ఒకసారి. క్షమించండి, ఫిలిప్పీ 2వ అధ్యాయం 21వ వచనం. తిమోతిని కోసం మాట్లాడుతూ, తిమోతి ఎలాంటి వాడంట పౌలుకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ. కాబట్టి తండ్రికి ఘనత, తండ్రికి గౌరవం, తండ్రికి సేవ ఆ పరలోకపు తండ్రికి మనం చేయడం కాక, ఆ పరలోకపు తండ్రి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నాకు రావాల్సిన ఘనత, నాకు చేయవలసిన సేవ ఏమాయను. మనం ఆయనకు చెప్పగా, తండ్రి ఇదిగో నీకు రావాల్సిన ఘనత ఇదిగో,
నా జీవితం ద్వారా, నా ప్రవర్తన ద్వారా. తండ్రి, నీకు చేయవలసిన సేవ ఇది, ఒక తండ్రికి సేవ చేసినట్లు నేను నీకు సేవ చేస్తున్నా. కనుక ఆ పరలోకపు తండ్రికి ఇటు శ్రేష్టమైన బిడ్డలుగా మనం ముందుము గాక. చివరిగా ఒక్కొక్క మాట చెప్పి ముగిస్తా. ఈ పరలోకపు తండ్రి ఎట్టి తండ్రి అని అంటే, దేవుడు నా హృదయం నుంచి మరొక చక్కని మాట ఏంటంటే, దీవించు తండ్రి. ఫాదర్ హూ బ్లెస్, దీవించు తండ్రి. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు తన ముసలితనానికి వచ్చాడు. ఆ తండ్రి తన పిల్లలందరినీ ఏం చేశాడు? అతడు మృతి పొందక ముందు వారి తండ్రి వారిని దీవించిన విధమేమనగా. చూడండి, మాట చదవండి. ఆదికాండం 49 మొదటి వచనాల్లో, యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లనెను. 28వ వచనం, ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారినితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని. గమనించండి, యాకోబు ఎన్ని బలహీనతలు ఉన్న తండ్రి కదా, అవునా కాదా? ఎన్ని బలహీనతలు ఉన్న తండ్రో. కానీ ఈ తండ్రి ఎలాంటి తండ్రిగా ఇప్పుడు చూస్తున్నాం? దీవించుచున్న తండ్రి. ఫాదర్ హూ ఈజ్ బ్లెస్సింగ్, ఆశీర్వదిస్తున్న, దీవించుచున్న తండ్రి. అది లోపలికి తిప్పండి, దాన్ని అది లోపలికి తిప్పండి. మీరు అది పట్టు, అరే లోపలికి తిప్పండి. ఇంకా పైన కాలు డబ్బా మూత తీసుకోండి సార్, జాగ్రత్త. దీవించుచున్న తండ్రి. ఈ మాటలు జాగ్రత్త వినండి. మోషే కూడా గోత్రాలన్నింటిని ఏం చేశాడు? దీవించు. నోవహు తన బిడ్డలను, ఇస్సాకు తన కొడుకును. ఈరోజు మన జీవితంలో దీవించు తండ్రి, ఎవరి దీవెన చొప్పు వారిని దీవించే తండ్రి. యేసుప్రభువు వారు పరలోకానికి ఆరోహణం అవ్వకముందు లూకాసు వార్త 4వ అధ్యాయం 50వ వచనంలో వాక్యం చెప్తుంది, యేసు బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి అక్కడ వారిని ఆశీర్వదించాను. ఈ పరలోకపు తండ్రి నిన్ను దీవించువాడు. నీ కొరకైన దీవెన, నీ వంతు దీవెన ఆయన యొద్ద దాచి ఉన్నాడు. నేను సౌలు విషయంలో కొంత బాధేసినా ఒక మాట నేను ఇలా తీసుకుంటాను. సౌలు దావీదుని ఎందుకు చంపాలనుకున్నాడు? నిలుగుడ్డి అమ్మా. సౌలు దావీదుని ఎందుకు చంపాలనుకున్నాడు చెప్పండి ఒకసారి, టక్కని చెప్పండి. ఎందుకు? తానైతే రాజే, ఇప్పుడు తననైతే దావీదు దించడు. కానీ ఎవరి కోసం? యోనాతాను ఒకసారి దావీదుకు ఫేవర్గా మాట్లాడుతుంటే యోనాతాను మీద కోపం వచ్చి దావీదు అన్నాడు, క్షమించండి, యోనాతాను మీద కోపం వచ్చి సౌలు ఏమన్నాడు? దావీదును సపోర్ట్ చేస్తావేంట్రా బాబు నువ్వు అని అంటాడు. ఆగడిగొట్టు దాని కొడుకా, దావీదు బతికుంటే రాజ్యం అతని తగును, నీది కాకూడను. అంటే ఇంత దురాత్మ పట్టిన వాడైనప్పటికీ నీ సౌలు మనసు మాత్రం ఎలాగుంది? కొడుకుది కావాలా, ఏమవ్వాలా? రాజ్యం. అందుకు గాను దావీదును చంపాలనుకున్నాడు. కానీ ఆ కొడుకుది రాజ్యం కాకుండా అవడానికి కారణము తానే. అది తెలుసుకోలేకపోయాడు. తన యొక్క దేవుని మాట వినకపోయిన కారణం చేత 13వ అధ్యాయంలో నీ రాజ్యము సదాకాలం ఉండినట్లుగా యెహోవా తలంచి ఉన్నాడు, కానీ నీవు అవివేక పని చేసిన కారణం చేత నీ రాజ్యం వేరొకనికి ఆయన ఇచ్చాడు. అది తానే కారణం యోనాతానుకు దక్కకపోవడానికి. కానీ ఎలాగైనా యోనాతానుకు రాజ్యం తన తర్వాత దక్కాలని దావీదును చంపేందుకు కూడా ప్రయత్నం చేశాడు. అంటే తండ్రిగానైతే కరెక్టే, కానీ రాజుగా మాత్రం ఫెయిల్ అయిపోయాడు. మన జీవితాలలో ఈ పరలోకపు తండ్రి మరి ఎంత మనసు కలిగి ఉంటాడో ఆలోచించి. అలాంటి సౌలుకే తన బిడ్డ విషయంలో అంత ఏర్పాటు ఉంటే, ఈ పరలోకపు నీతిగల తండ్రి నా దీవెన విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉంటాడో. అందుకనే ఆ మాట దయచేసి చదవండి ఎవరైనా. ఎఫ్రాయిము, నీవు నా ముద్దు బిడ్డ
కాదా? ఎవరు చదువుతారన్నమాట? నేను నీ తండ్రిని కాదా? నేను వర్షం జకరియా హోషయా చూడమ్మా, ఎదుకండి ఆ మాటలు. నేను నీ తండ్రిని కాదా అంటూ ఆయన ప్రశ్నిస్తున్న సందర్భంలో ఆయన హృదయం ఏంటో మనం ఆలోచన చేస్తే అది ఎంత బాధాతప్తమైన హృదయంతో ఆ మాటలు పలుకుతున్నాడో మనం గ్రహించగలం. కాబట్టి ఆ ప్రభు అయిన దేవుడు మన విషయంలో కలిగి ఉన్న ఆ శ్రేష్టమైన హృదయాన్ని అర్థం చేసుకొని మనం ఆయనను నిశ్చయంగా తండ్రిగా గణపరిచి ఆ తండ్రి ద్వారా మనకు రావలసిన ఆశీర్వాదానికి మనం పాత్రులమగునట్లుగా, ఆ తండ్రి కోపానికి కాదు గాని ఆ తండ్రి దీవెనకు మనం పాత్రులమగునట్లుగా, ఆ తండ్రి యొక్క నిరాకరణకు కాదు గాని ఆ తండ్రి యొక్క ఆశీర్వాదానికి మనం పాత్రులమగునట్లుగా మనం ఆ తండ్రి చేతికి అప్పగించుకుందాము గాక. ఆ ప్రకారంగా ఆ పరలోకపు తండ్రి మన కొరకై ఆయన నియమించిన ఆశీర్వాదాన్ని మనం ఏమాత్రము కూడా చేజార్చుకొనకూడనట్లుగా, మనము పోగొట్టుకొనకూడనట్లుగా మనము ఆ తండ్రి దీవెనను నిశ్చయంగా అనుభవించినట్లుగా మనము ఆయనకు అప్పగించుకుందాం. నా దేవుని బిడ్డలారా, ఆయన తండ్రి హృదయం గలవాడే. అయితే మనము ఆయన పిల్లలముగా ఆ తండ్రి యొక్క దీవెనకు పాత్రులంగా మనము జీవించగలుగుతున్నామా? ఇర్మియా 31వ అధ్యాయం చదవండి ఎవరైనా. ఇర్మియా 31వ అధ్యాయం 20వ వచనం. అంతకంటే పై ఇంకొక వచనం చదువునానా? 9వ వచనం చదవండి. 9వ వచనం చివరి లైన్స్ లో, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. బంధము కరెక్టే, రిలేషన్ ఈజ్ కరెక్ట్, బట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఫెయిల్డ్. బంధము కరెక్టే కానీ బాధ్యత అయితే లే. ఆ కారణం చేత నా కడుపు నాలో మండుతుంది. నా జ్యేష్ఠ కుమారుడు కాదా, నా ముద్దు బిడ్డ కాదా, నాకు ఇష్టమైన కుమారుడు కాదా, కానీ నేను అట్టి బిడ్డకు కూడా విరోధంగా మాట్లాడవలసి రావడానికి కారణం ఏమిటి అని అంటే, నేను దీవించేదానికి బదులుగా నేను ఇట్లు వేదనతో కడుపు మంటతో మాట్లాడాల్సి వస్తుందంటే కారణం ఆ ఎఫ్రాయిము యొక్క క్రియలు, ఆ ఇశ్రాయేలు యొక్క పనులు. కావున మన జీవితంలో ఈ శ్రేష్టమైన పరలోకపు తండ్రి యొక్క దీవెన మనం అనుభవించినట్లుగా మాట మర్చిపోవద్దు. ఆదికాండం 49వ అధ్యాయం చదివాం, ఎవరి దీవెన చొప్పున వారిని తండ్రి దీవెన. నీ దీవెన తండ్రి దగ్గర నీ వాట నీదే. అది ఎవ్వరూ లాక్కోలేరు, ఎవరు దాన్ని అడ్డుకోలేరు. ఆ తండ్రి నీ కొరకు కేటాయించిన దీవెన నీకియాలని కోరుతుండగా ఆయనకు ఇష్టమైన ముద్దు బిడ్డగా జీవించి ఆ దీవెనకు పాత్రలు మగుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.